బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ అనేది ఇస్రో వాళ్ళ నినాదం ప్రకారం ఎవ్రీవేర్ ఎవ్రీవన్ ఎట్ ఆల్ టైమ్స్ అంటే ఎప్పుడూ ఎల్లవెల్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలాంటి ప్రదేశంలో ఉన్న కనెక్టివిటీతో ఉండేటట్టు అనమాట. ఇది ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ మనకు తెలుసు. ఇది 4G 5G నెట్వర్క్ల ద్వారా వాయిస్ మెసేజింగ్, వేగవంతమైన డేటా బదిలీలు, నిరంతరాయ వీడియో స్ట్రీమింగ్కు సరిపోతుందన్నమాట. బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రధాన ఉద్దేశం ఏంటంటే అమెరికాను పూర్తిగా కవర్ చేయడం, అనంతరం దశల వారీగా ప్రపంచవ్యాప్తంగా ఇది కనెక్టివిటీని పెంచుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, సముద్ర ప్రాంతాలు, విమాన ప్రయాణాల్లో సాంప్రదాయ సెల్యులార్ నెట్వర్క్లు అందించలేని కవరేజ్ అంతరాయాలను కూడా ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ అనేది కవరప్ చేసేస్తారు అనమాట. అంటే కంప్లీట్గా అందరం కనెక్టివిటీలోకి వస్తాం. ఎటువంటి ప్రదేశంలో ఉన్న, గ్రామాల్లో ఉన్న, హిల్లీ ఏరియాస్లో ఉన్న, సముద్రయానంలో ఉన్నా సరే, విమానాల్లో ఉన్నా సరే, అప్పుడు కూడా మన కనెక్టివిటీ సాధ్యమవుతుంది అనమాట. ఈ మిషన్ కోసం ఇస్రో తన లాంచ్ వెహికల్ మార్క్ 3 రాకెట్ను ఉపయోగించింది. ఈ బాహుబలి రాకెట్ ఎత్తు 43.5 మీటర్స్, 43.5 మీటర్లు అనమాట. ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2ను భూమికి దాదాపు 520 కిలోమీటర్ల ఎత్తులో లో ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు ఇస్రో ప్రయోగించిన అత్యంత బరువైన పేలోడ్లో బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ ఒకటి. అలాగే లో ఎర్త్ ఆర్బిట్లో ఇప్పటి వరకు అతిపెద్ద కమర్షియల్ కమ్యూనికేషన్ ఉపగ్రహంగా కూడా ఈ బ్లూబర్డ్ మిషన్ నిలవనుంది. బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ విజయవంతం అవడంతో కమ్యూనికేషన్ శాటిలైట్ల ముఖ చిత్రం మొత్తం మారనుంది.